नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। హరే కృష్ణ. మనము ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చాము. పరిపూర్ణ ప్రశ్నలు పరిపూర్ణ సమాధానాలు అనే పుస్తకంకి. ఇప్పుడు మనము కృష్ణ చైతన్యంలో పురోగతి అనే అధ్యయనంలో ఉన్నామన్నమాట. హరే కృష్ణ మాతాజీ, ఆడిబుల్ కదా? అవును ప్రభు, వినపడిస్తుంది. ఓకే ఓకే. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇది బాబు ప్రభుపాదికి లెటర్ రాశాడనమాట. అంటే సంభాషణ జరుగుతుంది, బట్ కొద్దిగా గ్యాప్ వచ్చిన తర్వాత లెటర్ రాశాడనమాట శ్రీల ప్రభుపాదులకి. మళ్ళీ కాన్వర్జేషన్ మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ మీట్ అయ్యి మళ్ళీ వాళ్ళిద్దరి సంభాషణ మొదలవుతుంది అనమాట. ఇది జూన్ 12, 1972. ప్రియమైన శ్రీల ప్రభుపాదులకు నా వినమ్రమైన వందనాలు. నేను న్యూయార్క్ మందిరం భక్తులతో సాంగత్యం చేస్తున్నాను. అటువంటి చక్కని ఉన్నతమైన భక్తుల సాంగత్యంలో నేను కృష్ణ చైతన్యంలో ఎంతో కొంత పురోగతిని సాధిస్తానని ఆశిస్తున్నాను. నా కాబోయే భార్య గుడికి రావడం మొదలుపెట్టింది. ఇప్పుడే కొద్దిగా జపం చేస్తుంది. భారతదేశం నుండి నేను ఉత్తరం రాయనంత వరకు ఆమెకు కృష్ణ చైతన్యం గురించి ఏదీ తెలియదు. ఆత్రేయ ఋషి దాసు మమ్మల్ని ఎంతో కరుణతో వారి ఇంటికి ఆహ్వానించి ఆదర్శనీయమైన గృహస్థ జీవితం ఎలా ఉంటుందో చూసే అవకాశాన్ని ఇచ్చారు. శాంతి సైన్యం నుండి విరమణను పొందడానికి నేను ఏప్రిల్ చివరిన బొంబాయికి వెళ్ళాను. అదృష్టవశాత్తు నాకు కొద్దిగా అనారోగ్యం చేసింది. ఆ కారణంగా నేను 2 వారాలు బొంబాయిలో ఉండిపోయాను. ఇప్పుడు నేను జూహులో ఉన్న అనుభవజ్ఞులైన దయాపూర్ణులైన భక్తులతో కొద్దిగా సమయం గడిపాను. దురదృష్టవశాత్తు 5 రోజుల క్రిందటే మీరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. నాకు కొద్దిగానే అర్థమైన కృష్ణ చైతన్య పద్ధతిలో ఎంతో విశ్వాసం ఉంది. దానిని ఇంకా తీసుకుంటానని ఆశిస్తున్నాను. లాస్ ఏంజల్స్లో మందిరం గురించి ఆత్రేయ ఋషి చేసిన వర్ణనాలను నేను చూడాలనుకుంటున్నాను. న్యూయార్క్లో త్వరలోనే మీ దగ్గర శ్రవణం చేయాలని ఆశిస్తున్నాను. అయోగ్యుడైన నా వంటి వ్యక్తి పట్ల దయకు నేనెంతో కృతజ్ఞుడిని. భగవదీయుడు బాబ్ కోచెన్. మళ్ళీ ఈ లెటర్కి ప్రభుపాదుల వారు సమాధానం ఇచ్చారన్నమాట. ఏసీ భక్తివేదాంత స్వామి, ఇస్కాన్, లాస్ ఏంజల్స్, జూన్ 16, 1972. అంటే 4 రోజులు అయిన తర్వాత ప్రభుపాదుల వారు లెటర్ రాశాడను. బాబ్ కోచెన్, స్ట్రింగ్ ఫీల్డ్, న్యూజెర్సీ. ప్రియమైన బాబ్, నీకు నా ఆశీస్సులు. జూన్ 12, 1972 నాడు వ్రాసిన ఉత్తరానికి నేను ఎంతో కృతజ్ఞతలు. దానిలో నీవు వెలుబుచ్చిన భావనలను నేనెంతో ఆనందంతో తీసుకున్నాను. నీవు మాతో సాంగత్యం చేస్తున్నావని విని నాకెంతో సంతోషంగా ఉంది. నీవు మంచి పిల్లాడివని, తెలివిగలవాడివని, మృదు స్వభావమని కలగవాడివని నాకు తెలుసు. శ్రీకృష్ణుడు అతి శీఘ్రంగానే నీపై తన ఆశీస్సులను కురిపిస్తాడు. కృష్ణ చైతన్యంలో నీవు పూర్ణ ఆనందాన్ని అనుభవిస్తావని నాకు పూర్ణ విశ్వాసం. ప్రకృతి పట్ల లేదా మాయ పట్ల ఆసక్తిని స్వచ్ఛందంగా విడిచిపెట్టడం ద్వారానే మనిషి కృష్ణ చైతన్యం పురోగమిస్తాడు.
ఆ త్యాగమే తపస్సుని పిలువబడుతుంది. కానీ ఎటువంటి కారణం లేకుండానే తపస్సు చేయడానికి నీవు సమ్మతించడం లేదు. అందుకే మంచి శాస్త్రీయ తాత్విక బుద్ధి కలిగిన ఏ మనిషి అయినా అంటే నీ వంటి వాడిని దివ్య జ్ఞానం అంటే ఏమిటో మొట్టమొదలు తెలుసుకోవాలి. జ్ఞానం లభించగానే అప్రయత్నంగానే తపస్సు మొదలవుతుంది. అప్పుడు నీవు ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని సాధిస్తావు. కనుక జీవితంలో పూర్ణత్వాన్ని ఆశించే ఎవడికైనా జ్ఞానాన్ని పొందడమే మొట్టమొదటి విషయం. అందుకే ప్రతిరోజు సాధ్యమైనంతగా నా పుస్తకాలు చదవమని న్యూయార్క్ మందిరంలో ఉన్నటువంటి భక్తులతో తరచుగా చర్చిస్తూ వాటిలోని విషయాన్ని వివిధ కోణాలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని నీకు సలహా ఇస్తున్నాను. ఈ ప్రకారంగా నీకు క్రమంగా నమ్మకం కలుగుతుంది. తరువాత నీ శ్రద్ధాపూర్వకమైన నైజంలో భక్తితో నీవు ప్రగతిని సాధిస్తావు. అంటే ప్రభుపాదులు ఉత్తరాన్ని బాబు రాసిన సమాధానికి పురోగతి, కృష్ణ చైతన్యంలో పురోగతి ఎలాగా సాధించాలని ఆయన తన స్వభావాన్ని ప్రభుపాదుకు చెప్పినప్పుడు ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, మనము ప్రకృతి మళ్ళీ మాయ పట్ల ఎప్పుడైతే ఆసక్తి వదులుకుంటామో తర్వాత మనము కృష్ణ చైతన్యం గురించి తెలుసుకోగానే, జ్ఞానం మనకి లభించగానే తర్వాత మనము తపస్సు చేయడానికి మొదలు పెడతాం అన్నమాట. ఆ తపస్సు ఏమి అంటే మాయని ఇంకా మనము అంటే మాయా జీవితాన్ని వదిలిపెట్టి కృష్ణ చైతన్యంలో మనం జీవించడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడతాం కదా, అదే తపస్సు. అది తపస్సు ఎందుకంటే మన మైండ్ కొన్నిసార్లు అంగీకరించదన్నమాట భక్తి చేయడానికి. సో మన జ్ఞానం వచ్చి దివ్య జ్ఞానం లభించగానే మనము ఆ జ్ఞానాన్ని పొందిన శక్తితో మనం ప్రయత్నిస్తాం కాబట్టి అది తపస్సు అన్నమాట. ఆ తపస్సు చేస్తేనే మనకు కృష్ణ చైతన్యంలో మనము ముందుకు సాగుతాము. సో మళ్ళీ ప్రభుపాదులు ఏం చెప్తారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, నా పుస్తకాలు చదవమని చెప్తున్నారన్నమాట. మళ్ళీ భక్తులతో చర్చించమని, వాటిని వివిధ కోణాలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని నీకు సలహా ఇస్తున్నాను. ప్రభుపాదుల పుస్తకాలు కూడా మనం వివిధ కోణాలతో అర్థం చేసుకోవాలి. భక్తుల సాంగత్యంలో చర్చిస్తూ, సో సాధ్యమైనంత వరకు అలా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కృష్ణుడు కూడా చెప్తాడు భగవద్గీతలో, ఎవరైతే తన భక్తులు ఎప్పుడూ తన గురించి తెలుసుకొని చర్చిస్తూ మహా ఆనందాన్ని పొందుతారని. సో ఆ విధంగా మనము తెలుసుకోవాలన్నమాట ప్రభుపాదుల పుస్తకాన్ని చర్చించుకుంటూ భక్తుల మధ్యన. సో మళ్ళీ అవును, నా మీద ఈ కృష్ణ చైతన్య పద్ధతి మీద కొంత శ్రద్ధ ఉండడం అనేది నిజమైన జ్ఞానాన్ని పొందడానికి ప్రాథమిక అవసరం. శ్రద్ధ అంటే అవగాహన, దానంతటా అదే వస్తుంది. ఆ అవగాహన పెరిగిన కొద్దీ మాయ పట్ల నీకు విసుగు కూడా పెరుగుతుంది. ఈ భౌతిక జగత్తులో నీ కార్యకలాపాలన్నిటినీ స్వచ్ఛందంగా విడిచిపెట్టినప్పుడే ప్రగతి సునిశ్చితమవుతుంది. మాయాపూర్లో మనం చేసిన సంభాషణలు టేపులలో విషయాలను ఇప్పుడే టైపు చేస్తున్నారు. వాటిని మేము ఒక పుస్తకం రూపంలో ముద్రించబోతున్నాము. దాని పేరు ఉత్తమ ప్రశ్నలు, ఉత్తమ సమాధానాలు. ఆ పుస్తకాలు వితరణకు తయారు కాగానే ఒక పుస్తకాన్ని నేను నీకు పంపిస్తాను. లండన్లో జరగబోతున్న రథయాత్రకు వెళుతూ 2-3 రోజులు నేను న్యూయార్క్లో ఉంటాను. అప్పుడు నేను న్యూయార్క్ చేరుకుంటానో నిశ్చయంగా తెలియదుగా, కానీ దాదాపు జూలై నెల ఆరంభంలో అది కావచ్చు. నా ఆగమన తేదీ గురించి బలిమర్దన దాస్ ద్వారా నీవు తెలుసుకునే ప్రయత్నం చేయి. న్యూయార్క్లో తిరిగి నిన్ను కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నీకు ఇంకా ఏమైనా ప్రశ్నలుంటే తిరిగి మనం చర్చించవచ్చు. నీవు చక్కని ఆరోగ్యంతో
ఆనందంతో ఉన్నావని ఆశిస్తున్నాను. నిత్య శ్రేయోభిలాషి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. సో నెక్స్ట్ అధ్యయనం 9వది, భవిష్యత్తును నిర్ణయించుకోవడం. న్యూయార్క్, జూలై 4, 1972. బాబ్, మీరు కరుణతో వ్రాసిన ఉత్తరం ఒక వారం క్రింద అందింది. శ్రీల ప్రభుపాదులు: నీవు చాలా తెలివిగల పిల్లవాడివి. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇది చాలా ముఖ్యమైనది. జనులు ఇంద్రియ భోగానికే తమ ఎంతో శక్తిని వృధా చేస్తున్నారు. తమ తదుపరి జన్మలో ఏమి జరుగుతుందో వారికి తెలియదు. ఇంకో జన్మ ఉంది, కానీ మూర్ఖ జనులు అజ్ఞానంలో ఉన్నారు. ఈ జన్మ తదుపరి జన్మకు సన్నాహం లాంటిది. అది వాళ్లకు తెలియదు. నవీన విద్యా విధానం, దాని విశ్వవిద్యాలయాలు ఈ సరళమైన జ్ఞానాన్ని గురించి పూర్తిగా చీకట్లో ఉన్నారు. మనం ప్రతిక్షణం దేహాలను మారుస్తా ఉన్నామనేది వైద్య శాస్త్రానికి చెందిన ఒక యథార్థం. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం వేరొక దేహాన్ని స్వీకరించాలి. ఆ దేహాన్ని మనం ఎట్లా స్వీకరిస్తాం? అది ఏ రకమైన దేహం? దీనిని కూడా మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, ఎవడైనా చదువుకుంటే పరీక్ష పాస్ అయిన తర్వాత అతడు ఇంజనీరో డాక్టరో అవుతాడని మనకి తెలుసు. అదేవిధంగా తదుపరి జన్మలో ఏది కావాలో దానిని ఈ జన్మలోనే సన్నద్ధులు కావచ్చు. బార్బరా, బాబ్ భార్య: వచ్చే జన్మలో మనకు ఏది కావాలో మనం నిర్ణయించుకోవచ్చా? శ్రీల ప్రభుపాదులు: అవును, మనం నిర్ణయించుకోవచ్చు. వచ్చే జన్మలో శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము. భగవద్ధామం వెళ్ళడమే మా నిర్ణయం. ఉదాహరణకు, ఇంజనీరో డాక్టరో కావాలని నీవు నిర్ణయించుకున్నావనుకో, అదే లక్ష్యంతో నీవు సన్నద్ధురాలై చదువుకుంటావు. అదేవిధంగా తదుపరి జన్మలో నీవేమి కావాలనుకుంటున్నావో నీవు నిర్ణయించుకోవచ్చు. కానీ నీవు నిర్ణయించుకోకపోతే ప్రకృతి దానిని నిర్ణయిస్తుంది. అంటే మనం జన్మ ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోగానే మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఖచ్చితంగా జన్మంటూ ఉంటుంది. 84 లక్షల జీవరాశిలో ఏదో ఒక జన్మ మనం తీసుకోవాలి. కానీ మనం కృష్ణ చైతన్యంలో భగవంతుని భక్తి మనము గట్టి నిర్ణయంతో తీసుకొని ప్రయత్నిస్తే గనక, జ్ఞానంతో ప్రయత్నిస్తే గనక, మనము ఈ భౌతిక జనన మరణాల చక్రాల నుంచి బయటకు వచ్చి కృష్ణుని ఆధ్యాత్మిక లోకానికి వెళ్తామన్నమాట. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడనమాట. మరియు పునర్జన్మ లేకుండా మనము భగవంతుని లోకానికి పోవచ్చు అని కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. సో బార్బరా: గత జన్మలో నాకు కృష్ణ చైతన్యం ఉందా? గత జన్మలో నేను కృష్ణ భక్తురాలిగా ఉండి తిరిగి మళ్ళీ ఇలా రావడం సాధ్యమేనా? శ్రీల ప్రభుపాదులు: ఇది ముఖ్యమైన విషయం కాదు, కానీ ఇప్పుడు నీవు కృష్ణ భక్తురాలివి కావచ్చు. మా కృష్ణ చైతన్యోద్యమం నుండి పూర్తి లాభాన్ని పొందవచ్చు. మనిషి కృష్ణ చైతన్యంలో పరిపూర్ణుడైనప్పుడు భగవద్ధామానికి వెళతాడు. ఒకవేళ అతనిలో కొద్దిగా లోపం ఉంటే అతడు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లోపం ఉంటే అతడు తిరిగి మంచి కుటుంబంలో జన్మిస్తాడు. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. అంటే సఫలీకృతుడు కాని యోగి ధార్మిక కుటుంబంలో కానీ సంపన్న కుటుంబంలో కానీ తిరిగి జన్మిస్తాడు. అంటే మానవ మేధస్సే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అది పశువు చేయలేదు. మనకు వివేచన శక్తి ఉంది. ఇది నేను చేస్తే నాకు లాభం కలుగుతుంది, ఇది నేను చేస్తే నాకు లాభం కలగదు అని నేను ఆలోచించగలను. ఈ శక్తి కేవలము మానవ జన్మలోనే ఉంటుంది.
కనుక దీనిని చక్కగా ఉపయోగించుకోవాలి. జీవిత లక్ష్యం ఏమిటో నీవు చక్కగా తెలుసుకొని ఆ మార్గాన్ని నిర్ణయం తీసుకోవాలి. అదే మానవ నాగరికత. బార్బరా, మీరెప్పుడైనా శ్రీకృష్ణుని చూశారా? శ్రీల ప్రభుపాదులు: చూశాను. బార్బరా: మీరు చూశారా? శ్రీల ప్రభుపాదులు: ప్రతిరోజు ప్రతి క్షణం చూస్తున్నాను. బార్బరా: కానీ భౌతిక దేహంలోనేనా? శ్రీల ప్రభుపాదులు: అవును, భౌతిక దేహం లేదు. అతనికి భౌతిక దేహం లేదు. బార్బరా: అది సరే, ఆలయంలో ఇక్కడ అనేకమైన కృష్ణుడి ఫోటోలు ఉన్నాయి. శ్రీల ప్రభుపాదులు: అది భౌతిక దేహం కాదు. నీకు భౌతిక నేత్రాలు ఉన్నాయి కాబట్టి నీవు భౌతికంగా చూస్తున్నావు. నీకున్నవి భౌతిక నేత్రాలు కాబట్టి ఆధ్యాత్మిక రూపాన్ని చూడలేవు. అందుకే శ్రీకృష్ణుడు ఎంతో దయతో భౌతిక రూపంలో వచ్చి నీవు తనను చూసేటట్లు చేస్తాడు. కానీ నీ దృష్టికి తగ్గట్లుగా తనను చేసుకున్న కారణంగా అతనికి భౌతిక దేహం ఉన్నదని అర్థం కాదు. ఉదాహరణకు, అమెరికా ప్రెసిడెంట్ దయతో మీ ఇంటికి వచ్చాడనుకోండి. దాని అర్థం ఆయన స్థితి మీ స్థితి సమానమని కాదు కదా. అది ఆయన అనుగ్రహం. ప్రేమతో ఆయన మీ ఇంటికి వచ్చి ఉండవచ్చు, కానీ దాని అర్థం ఆయన మీతో సమాన స్థాయిలో ఉన్నాడని కాదు. అదేవిధంగా మీ ప్రస్తుత కళ్ళతో మీరు కృష్ణుడిని చూడలేరు కాబట్టి కృష్ణుడు మన ముందుకు ఫోటో రూపంలోనో కొయ్య లేదా రాయిలోనో చేసిన రూపంలోనో వస్తున్నాడు. సమస్తము కృష్ణుడే కాబట్టి ఈ చిత్రాలను కొయ్య రూపానికి శ్రీకృష్ణుడు అభిన్నుడు. అంటే మనము మన భౌతిక నేత్రాలతో మళ్ళీ భౌతిక దేహం ద్వారా మనం భగవంతుణ్ణి చూడలేమని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అందుకే భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే మనకి కృపని, మనకి అనుగ్రహాన్ని ప్రసాదించేదానికి భగవంతుడు ఈ అవతరిస్తాడనమాట ఈ భౌతిక ప్రపంచంలో. ఆయన ఎలా వస్తాడన్నమాటే ఒక ఫోటోలో మనము ఆయన్ని చిత్రీకరణ చేసి చూస్తున్నాము. మళ్ళీ ఒక విగ్రహ రూపంలో మనము కృష్ణుని అర్చిస్తాము. సో అది అర్చ అవతారం అన్నమాట. సో అది ఆయన కృప వల్ల ఆయన దానిలోకి వచ్చాడనమాట. ఆచార్యులు పిలిచి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత దాంతో ఆ శక్తి కృష్ణ శక్తి ఉంటుందన్నమాట ఆ విగ్రహంలో. మనము భక్తితో మనం కృష్ణునికి విగ్రహానికి ఏదైనా సమర్పించినా, ఏదైనా నైవేద్యం పెట్టినా, మళ్ళీ మనము భగవంతుని వేడుకున్నా ఆయన ఖచ్చితంగా మనకు పరస్పర రెసిప్రోకేషన్ జరుగుతుందన్నమాట. మనకు అనుగ్రహం చేస్తాడు. మనం ఎలా శరణాగతి అయితే ఆయన మనకి అలా అనుగ్రహిస్తాడనమాట. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, ఏయతామాం ప్రపద్యంతే తాంస్ తథైవ భజామ్యం అని. నీవు ఎలాగైతే నన్ను శరణు పొందుతావో ఆ విధంగా నేను నీకు కరుణను చూపిస్తాను అన్నమాట. సో ప్రతి ఒక్క యుగంలోనూ భగవంతుడు అవతరిస్తాడనమాట. ప్రతి ఒక్క యుగంలోనూ. ఈ కలియుగంలో కూడా భగవంతుడు అవతరించాడు. అది ఆయన నామరూపంలో వచ్చాడనమాట. సో నామానికి, మళ్ళీ విగ్రహానికి, కృష్ణుని ఫోటోకి, కృష్ణునికి సంబంధించిన వస్తువులకి ఏది భిన్నం లేదన్నమాట. అవన్నీ అభిన్నం అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నాడు. అభిన్నం అంటే మన శరీరం వేరు ఈ భౌతిక ప్రపంచంలో, కానీ కృష్ణుని శరీరం వేరు కాదు, ఒకటే అన్నమాట. అలాగే కృష్ణుని నామము ఒకటే అన్నమాట. అది అభిన్నం అన్నమాట. సో మన కృష్ణ చైతన్య తత్వం కూడా అభిన్నం. అభిన్నం అంటే ఏది డిఫరెన్స్ లేదు. బార్బరా, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఏమవుతుంది?
శ్రీల ప్రభుపాదులు అది వేరొక దేహాన్ని పొందుతుంది. బార్బరా వెంటనేనా? శ్రీల ప్రభుపాదులు అవును, అది అచ్చము మీరు ఇల్లు మార్చడం లాంటిది. మీరు క్రొత్తగా ఇంటిని నిర్ణయం చేసుకొని ఆ తర్వాత ప్రస్తుత ఇంటిని విడిచి అక్కడికి వెళ్తారు. బార్బరా ఎటువంటి రకమైన దేహం మనం పొందుతామో మనకు తెలుస్తుందా? శ్రీల ప్రభుపాదులు నీకు యోగ్యత ఉంటే తెలుస్తుంది. ఎవరైతే యోగ్యులో వారికి అది తెలుస్తుంది. కానీ ఎవరికైతే తెలియదో వారికి ప్రకృతే ఏర్పాటు చేస్తుంది. తెలియకపోవడం అంటే జీవిత సన్నాహము చేసుకోలేదని అర్థం. అందుకే మరణ సమయంలో నీ మానసిక స్థితే వేరొక జన్మను తయారు చేస్తుంది. ఇక ప్రకృతి దానిని మీకు అందిస్తుంది. శ్రీకృష్ణుడు సమస్తాన్ని నిర్ణయిస్తున్నప్పుడు ఆ భక్తుణ్ణి అతడు ఎట్లా నియంత్రిస్తాడు? శ్రీల మాయ ద్వారా. ప్రభుత్వం సమస్తాన్ని నియంత్రిస్తున్నట్లుగానే శ్రీకృష్ణుడు సమస్త ప్రపంచాన్ని నియంత్రిస్తాడు. రాజ్యం మొత్తం రాజుగారి వివిధ శాఖల ద్వారా నియంత్రించబడుతుంది. శ్రీకృష్ణుడు తన భక్తుడిని ఎట్లా నియంత్రిస్తాడు? శ్రీల ప్రభుపాదులు నీవు నీ ప్రియమైన వారిని నియంత్రించినట్లుగానే, ఉదాహరణకు నీకొక ప్రియతమ పుత్రుడుంటే అతనికి లాభం కొరకు నీవు అతనిని నియంత్రిస్తావు. ఆ పిల్లవాడు మంటను ముట్టుకోబోతే వెంటనే నీవు వెళ్ళి వద్దు, దానిని ముట్టుకోవద్దు అని అంటావు. అంటే కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు ఏనాడు దారి తప్పడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు సర్వదా అతనికి మార్గదర్శనం చేస్తాడు. కానీ శ్రీకృష్ణ చైతన్యం లేనిట్టి వాళ్ళు ఎప్పుడూ మాయ అధీనంలోనే ఉంటారు. మీరు గమనించినట్లుగా వారికి చేయవలసింది మాయ నిర్ణయిస్తుంది. అంటే ఇక్కడ భక్తునికి మళ్ళీ అభక్తుడుకి వ్యత్యాసం మనం తెలుసుకోవచ్చు అన్నమాట. భక్తుడుకి కృష్ణుడు అన్ని విధాలుగా దారిని చూపిస్తాడనమాట. జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఎలా ముందుకు సాగాలి అని ఎప్పుడూ రక్షణ కలిగిస్తాడు భక్తుడికి. అదే ఎవరైతే కృష్ణ భక్తి చేయరో వారందరూ మాయా అధీనంలో ఉన్నారన్నమాట. సో వాళ్ళు మాయా అధీనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితం ఎప్పుడు ఎలా జరుగుతుందో అంటే వారి జీవితం కర్మానుసారంగా పోతుందన్నమాట. సో కృష్ణ చైతన్యంలో ఉండే భక్తులు కృష్ణుడే వాళ్ళ కర్మను తీసుకుంటారనమాట. సో అది కృష్ణ చైతన్యంలో చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. మన కర్మ కృష్ణుడు తీసుకుంటాడనమాట. మనకి ఏది మంచి ఏది చెడు అని కృష్ణుడు నిర్ణయిస్తాడు. సో ఏ సమయంలో మనం మరణిస్తామో మనం పుట్టినప్పుడే నిర్ణయించబడుతుందా? నేను పుట్టినప్పుడు నా జీవనాయుష్షు నిర్ణయింపబడుతుందా? శ్రీల ప్రభుపాదులు అవును. ఒక భక్తుడు దానిని మనిషి మార్చలేడా? శ్రీల ప్రభుపాదులు మార్చుకోలేడు, కానీ కృష్ణుడు దానిని మార్చగలడు. భక్తుడు అతడు ఆత్మహత్య చేసుకున్నాడంటే అది కూడా ముందే నిర్ణయించబడి ఉంటుందా? శ్రీల ప్రభుపాదులు ముందే నిర్ణయించబడి ఉండదు, అది అతడు నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే అతడికి కొద్దిపాటి స్వాతంత్రం ఉంది. ఆత్మహత్య చేసుకోవడం సహజం కాదు, అది అసహజం. కానీ మనిషికి స్వాతంత్రం ఉంది కాబట్టి సహజం నుండి అసహజ స్థితికి వెళ్తాడు. ఖైదీ సహజంగానే కారాగృహం నుండి బయటికి పోలేడు, కానీ ఏదో ఒక విధంగా అతడు గోడ మీద దుమికి తప్పించుకుంటే మరింత శిక్షకు గురి అవుతాడు. అతడు తిరిగి పట్టుబడతాడు, అతని కారాగావాసం పెరుగుతుంది. అంటే సహజంగా మనం మన గతిని ఉల్లంఘించలేము, కానీ అది చేస్తే కష్టానికి గురవుతాము. అయితే మనం కృష్ణ చైతన్యవంతులైనప్పుడు
మన గతి కృష్ణుడే మార్చివేయబడుతుంది. అంటే దానిని మనం చేయము, కృష్ణుడు చేస్తాడు. దీనినే దీనినే శ్రీకృష్ణుడు అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇచ్చామి మాసుచ, అంటే నేను నీకు రక్షణను ఇస్తాను అని అన్నాడు. నా సంరక్షణ కొరకే ఆ మార్పు జరుగుతుంది. 2 రకాల వ్యక్తులు ఉంటారు. వారే భక్తుడు, అభక్తుడు. అభక్తుడు ప్రకృతి అధీనంలో ఉంటాడు, కాగా భక్తుడు నేరుగా శ్రీకృష్ణుని అధీనంలో ఉంటాడు. ఒక పెద్ద కంపెనీలో చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు. వారందరూ వివిధ శాఖల అధిపతుల ద్వారా కంపెనీ అధిపతి అధీనంలో ఉంటారు. ఇంటి బయట అతడు పరోక్షంగా నియంత్రణ చేసిన తన ఇంటిలో పిల్లలను ప్రత్యక్షంగా నియంత్రిస్తాడు. కానీ అన్ని వేళలా అతడే నియంత్రించేవాడు. అదేవిధంగా భగవంతుడు సర్వదా నియామకుడే. మనిషి భక్తుడైనప్పుడు భగవంతునిచే ప్రత్యక్షంగా నియంత్రించబడతాడు. కానీ అతడు అభక్తుడైతే భగవంతుని ప్రతినిధి అయిన మాయచే నియంత్రించబడతాడు. అంటే అతడు తప్పకుండా నియంత్రించబడే ఉంటాడు. ఉదాహరణకు అమెరికాలో ఉన్న ప్రతి పౌరుడు ప్రభుత్వంచే నియంత్రించబడతాడు. ఒక పౌరుడు అంత మంచివాడే అయినప్పుడు పౌరశాఖ అతడిని నియంత్రిస్తుంది. అతడు మంచివాడు కానప్పుడు నేరశాఖ అతడిని నియంత్రిస్తుంది. నియంత్రించబడడం లేదు అని మాత్రం అతడు అనలేడు. అది అసాధ్యం. ప్రతి ఒక్కడూ నియంత్రించబడేవాడే. నేను నియంత్రించబడను అని ఎవడైనా అంటే పిచ్చివాడే అవుతాడు. ప్రతి ఒక్కడూ నియంత్రించబడేవాడు. అంటే ప్రతి ఒక్కడూ మాయా అధీనంలో ఉన్నారు కాబట్టి మనం మాయా అధీనంలో నియంత్రించబడుతున్నాము. అలాగే మనం కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటే మనం కృష్ణునిచే నియంత్రించబడతామన్నమాట. సో ఎవ్వరూ నేను నియంత్రణ శక్తిలో లేదు అని అనుకోకూడదు అన్నమాట. అలా అనుకుంటే మనము పిచ్చి వాళ్ళమే అవుతామని ప్రోపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఎక్కడన్నా కానీ మనం ఎవరో ఒకరు నియంత్రించాల్సిందే. మనం ఇంటిలో మనము మన భార్యలచే, లేకుంటే మనం పిల్లలచే, లేకుంటే మనం నియంత్రించబడతాము. ఇంకా ఆఫీస్కి వెళ్తాడు అనుకోండి, అతడు ఒక ఓనరు అతన్ని నియంత్రిస్తాడు. సో అలాగా ప్రతి ఒక్కడు ఈ ప్రపంచంలో నియంత్రించబడతాడు అన్నమాట. ఎవ్వరూ నాకు సంపూర్ణ స్వాతంత్రం ఉంది అని అనుకోకూడదు. సో అలా అనుకుంటే మనం అజ్ఞానులే అవుతామన్నమాట. అంటే నీవు భగవంతునితో నేరుగా నియంత్రించబడమో లేదా భగవత్ ప్రతినిధి అయిన మాయచే నియంత్రించబడమో జరుగుతుంది. మాయచే నియంత్రించబడి నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. దేహాలు మారుస్తూ జన్మజన్మలకు సంసారంలో ఉండిపోతావు. కానీ భగవంతునితో నియంత్రించబడడానికి నీవు సమ్మతిస్తే ఈ జన్మ కాగానే నీవు భగవద్ధామానికి వెళతావు. అప్పుడు నీ జీవితము సఫలమవుతుంది. నియంత్రణ లేకుండా నీవు ఉండలేవు. అది అసాధ్యం. ఇది తెలుసుకోవడమే బుద్ధి కుశలత. అదే భగవద్గీతలో 7వ అధ్యాయం 19 శ్లోకం, బహునాం జన్మనామంతే జ్ఞానమాన్ మాం ప్రపద్యంతే. అనేక జన్మల ప్రయాణం లేదా జ్ఞానం తర్వాత మనిషి నన్ను శరణొచ్చుతాడు అని చెప్పబడింది. వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభ. కృష్ణ నీవే సర్వస్వం, అందుకే నేను వచ్చాను, నన్ను స్వీకరించు. నేను నీకు శరణొచ్చాను, నన్ను నియంత్రించు. నేను అధీనంలో ఉండేవాడిని. నేను ఎంతో కాలం ఈ మూర్ఖుల చేత నియంత్రించబడ్డాను. ఏమీ లాభం లేదు. నేను నా ఇంద్రియాలచే నియంత్రించబడ్డాను. ఇంద్రియాల నియంత్రణలో నేను నామమాత్ర కుటుంబాన్ని, సంఘాన్ని, దేశాన్ని, జాతిని, చివరకు కుక్కలను కూడా సేవించాను. కానీ ఏది కూడా నాకు సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు నాకు తెలివి కలిగింది. ఇప్పుడు నీ అధీనంలోకి వచ్చాను.
కుక్క అధీనంలో ఉండడానికి బదులుగా భగవంతుని అధీనంలో ఉంటాను. అదే కృష్ణ చైతన్యం. ఏ విధంగా మనిషి కుక్క అధీనంలో ఉంటాడో మీరు చూడలేదా? దారిలో కుక్క ఆగుతుంది, మలం విడుస్తుంది. దాని యజమాని అక్కడే నిలబడి వేచి ఉంటాడు. అవునా? కుక్క మలమూత్రాలు విడుస్తుంది. దాని యజమాని మాత్రం నేను యజమానిని అనుకుంటాడు. కానీ అతడు దాని అధీనంలో ఉన్నాడు. అదే మాయ. అతడు కుక్కకు సేవకుడే అయినా తాను యజమానినని అనుకుంటాడు. మనిషి కృష్ణ చైతన్యవంతుడు కానిదే దీనిని అర్థం చేసుకోలేడు. ఆ మూర్ఖుడు కుక్క అధీనంలో ఉన్నాడని మనం అర్థం చేసుకోగలము. కానీ ఆ వ్యక్తి మాత్రం తానే యజమానిని అనుకుంటాడు. మనం దీనిని అర్థం చేసుకోగలము. మీరేమంటారు? ఆ వ్యక్తి కుక్క అధీనంలో లేడా? అధీనంలోనే ఉన్నాడు. అంటే ప్రభుపాదుల వారు మనము ఈ భౌతిక జగత్రంలో ఎంతో ఎన్నో విధాలుగా అధీనంలో ఉన్నామన్నమాట. మన మన సంఘానికి, లేకుంటే మన కుటుంబానికి, ఇలా ఎంతో అధీనంలో ఉన్నమాట. కానీ ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత బహునాం జన్మనామంతే జ్ఞానవాన్, బుద్ధి కలిగిన వ్యక్తి నాకు శరణు పొందుతాడు అని భగవంతుడే ధృవీకరిస్తున్నాడనమాట భగవద్గీతలో. వాసుదేవ సర్వమితి అంటే కృష్ణ నీవే సర్వస్వం, అందుకే నేను వచ్చాను, నన్ను స్వీకరించు. నేను నీకు శరణొచ్చాను, నన్ను నియంత్రించు. నేను నీ అధీనంలో ఉండే వాడిని. నేను ఎంతో కాలం మూర్ఖుల చేత నియంత్రించబడ్డాను, ఏమీ లాభం లేదు. మళ్ళీ నా ఇంద్రియాలచే నియంత్రించబడ్డాను. మనం ఎవరి నియంత్రణ లేదు అనుకుంటాం. కానీ మనం ఇంద్రియాల చేత అన్నా కానీ మనం నియంత్రించబడతాం. సో ఆ విధంగా ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఒక యజమాని తను యజమాని అనుకుంటాడు. కానీ ఆ ఒక కుక్కని తనకు సేవకుడు అవుతాడు. ఎలా అన్నమాటే, ఆ కుక్క మలమూత్రాలు విడుస్తుంది దారిలో, కానీ యజమాని చూస్తూ ఉంటాడు, వెయిట్ చేస్తాడు. కానీ నేను అతడు ఆ కుక్కకు సేవకుడైనా తాను యజమానిని అనుకుంటాడు. సో ఇదే మాయా అని. ఈ మాయా ప్రభావం అలాంటిదన్నమాట. దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్తయ. సో బాబ్ అధీనంలోనే ఉన్నాడు ప్రభుపాదులు. కానీ అతడు మాత్రము నేను ఈ కుక్కకి యజమానినని అనుకుంటున్నాడు. గృహస్థుడు భార్యా పిల్లలకు సేవకులకు ప్రతి ఒక్కరిచే నియంత్రించబడిన నేను యజమానిని అని తలుస్తాడు. ఈ దేశానికి తానే ప్రభువునని ప్రెసిడెంట్ నిక్సన్ అనుకున్నా అతడు కూడా అధీనుడే. ఒక్క క్షణం అతడు ప్రజల ద్వారా తొలగించి వేయబలగలడు. నేను మీకు మంచి సేవలు అందిస్తాను, నేను ఉత్తమ సేవకుడిని అని అతడు చెప్పాడు. అందుకే ప్రజలు అతడికి ఓటు వేసి సరే ప్రెసిడెంట్వి అవ్వు అని అన్నారు. అతడు మళ్ళీ ప్రచారం చేస్తూ నన్ను మళ్ళీ ఎన్నుకోండి అని అంటాడు. దీనిని అర్థం అతడు సేవకుడిగానే, కానీ నేను ప్రభువుని అని అతడు అనుకుంటున్నాడు. అదే మాయాదేహంలో ఉండేవాడు తాను సేవకుడే అయినా ప్రభువునని తలుస్తాడు. భక్తుడు ఏనాడు తాను ప్రభువునని అనుకోడు, కేవలం సేవకుడిననే అతడు అనుకుంటాడు. మాయకు సత్యానికి తేడా అదే. నేనెప్పుడూ ప్రభువుని కాదు, నేనెప్పుడూ సేవకుడినే అని అతడు అనుకుంటాడు. తాను ప్రభువునని సేవకుడు అనుకోగానే అది మాయ అవుతుంది. కానీ తాను సేవకుడినని తలిస్తే అది మాయ లేకపోవడం అవుతుంది. అదే ముక్తి. ఎందుకంటే అతడు మిథ్య ఆలోచనలలో లేడు. ఈ విషయాన్ని గురించి కాస్త ఆలోచించండి. భక్తుడు ఏనాడో మిథ్య ఆలోచనలో అధీనంలో ఉండడు. అతడికి తన స్థితి తెలుసు. స్వరూపేణ వ్యవస్థితి అంటే ముక్తి. జీవుడు తన సహజ స్థితిలో ఉండడమే ముక్తికి అర్థం. నేను సేవకుడినని నేను తెలుసుకుంటే అదే నా ముక్తి. నేను యజమానిని అనుకుంటే అదే నా బంధనం.
అదే బద్ధ జీవితానికి ముక్తి జీవితానికి తేడా. శ్రీకృష్ణ చైతన్యం భక్తులందరూ ఎల్లప్పుడూ తాము కృష్ణ సేవకులమని తలుస్తూ ఉంటారు. అందుకే వారందరూ ముక్తులు. వారు ముక్తి కోసం ఎటువంటి ప్రయత్నం చేయరు. తమ సహజ స్థితిలో నెలకొని ఉంటారు కనుక వారు అది వరకే ముక్తులు. మేము ప్రభువులమని అని వారు కృత్రిమంగా ఆలోచించరు. సాధారణంగా ప్రతి ఒక్కడు నేను ప్రభువునని అనుకుంటాడు. అదే మాయ. ఏ జీవన స్థితిలోనూ నీవు ప్రభువు కాలేవు. నీ సేవకునిగానే ఉండాలి. అదే నీ స్థితి. తాను యజమానినని ఎవడైనా కృత్రిమంగా తలచగానే అది బద్ధస్థితి అవుతుంది. అతడు స్వచ్ఛందంగా పరమ గురువుకి శరణాగతునైనప్పుడు అదే అతనికి ముక్తి. భక్తుడు ఏనాడో ముక్తి కోసం విడిగా ప్రయత్నించడు. కృష్ణుడికి లేదా కృష్ణ ప్రతినిధికి శరణాగతుడు కాగానే అతడు ముక్తుడవుతాడు. అంటే కృష్ణునికి మనం కృష్ణుని భక్తునికి శరణాగతి అయితే కనుక మనము వెంటనే మనం ముక్తులమవుతాం అన్నమాట. అదే మన నిజమైన స్థితి. నిజమైన స్థితి అంటే మనము సేవకునిగా ఉండడం. మనం సేవకుణ్ణి కాదు అని తలిస్తే నెక్స్ట్ క్షణమే మనము నేను ప్రభువుని అనుకుంటాం. ఏదో విధంగా మన ఇంద్రియాల కన్నా కానీ లేదా ఎవరికన్నా కానీ మన కుటుంబస్తుల కన్నా కానీ మన సంఘానికన్నా కానీ సమాజానికన్నా కానీ ఎవరికో ఒకరు మనము శరణాగతి అవ్వాల్సిందే. కానీ కృష్ణునికి శరణాగతి అయితే అది మన నిజమైన స్థితి అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు అన్నమాట. సో శ్రీల ప్రభుపాద జీసస్ ఫ్రిక్స్ వంటి కొందరు మనుషులు యేసుక్రీస్తే తమను నడిపిస్తున్నాడని అంటారు. ఇది నిజమేనా? శ్రీల ప్రభుపాదులు నిజమే, కానీ వారు నిజంగా మార్గదర్శనం తీసుకోవడం లేదు. మీరు చంపద్దు అని క్రీస్తు మార్గదర్శనం చేస్తున్న క్రైస్తవులు చంపడం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక క్రీస్తు మార్గనిర్దేశం ఎక్కడుంది? క్రీస్తు నన్ను నడిపిస్తున్నాడు అని అనగానే సరిపోతుందా? కానీ అతని మాటలను పట్టించుకోను అని అంటే అది నిర్దేశం అవుతుందా? క్రీస్తు నిర్దేశాన్ని ఎవరు పాటించడం లేదు. అందరూ అబద్ధమే చెబుతున్నారు. క్రీస్తు ద్వారా నిజంగా నడవబడే ఒక వ్యక్తిని కనుక్కోవడం కూడా చాలా కష్టమే. క్రీస్తు నిర్దేశం లభిస్తుంది, కానీ దీనిని పట్టించుకునేవాడే లేదు. వారంతా క్రీస్తును తమ పాపాలన్నిటినీ తీసుకునేందుకు ఒక గుత్తేదారుగా పెట్టుకున్నారు. అది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు నానా రకాల పాపాలు చేస్తున్నారు. క్రీస్తు వాటికి బాధ్యత వహిస్తాడు. అదే వారి మతం. అందుకే వారంతా మాది చాలా మంచి మతం, మా పాపాలన్నిటినీ క్రీస్తు స్వీకరిస్తాడు అని అంటారు. అయినా వారికి క్రీస్తు పట్ల కనికరం లేదు. మా పాపాలకు క్రీస్తు మరణించాడు. మళ్ళీ మేమెందుకు తిరుగు పాపాలు చేయాలి? మా పాపాలకు అంతటి మహా జీవితమే త్యాగం చేయబడుతుంది. కనుక క్రీస్తు నిర్దేశనంలో మేము ఉంటాము అని వాళ్ళు అనుకోవాలి. కానీ వాళ్ళు ఇంకొక విధంగా ఆలోచిస్తూ మేము పాపాలను చేస్తూ పోతాము, క్రీస్తు మా పాపాలన్నిటిని పరిహరిస్తాడు, నేను కేవలం చర్చికి వెళ్ళి పాపాలను ఒప్పుకొని తిరిగి వచ్చి అదే పాపాలు చేస్తాను అని అనుకుంటున్నారు. ఇదేమైనా మంచి తెలివిగా అనిపిస్తుందా? లేదు. శ్రీల ప్రభుపాద నిజంగా యేసు క్రీస్తుచే నడపబడేవాడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. కానీ నిజంగా క్రీస్తుచే నడపబడే వ్యక్తిని కనుక్కోవడం చాలా కష్టం. జీసస్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జీసస్ ఫ్రిక్స్ అనే యువకులు మాట ఏమిటి? వాళ్ళు తరచూ బైబిల్ చదువుతుంటారు, అలాగే దాన్ని అనుసరించడానికి శ్రీల ప్రభుపాదులు. కానీ హింస అనేది బైబిల్లోని ఉపదేశాలకు విరుద్ధమవుతుంది. వాళ్ళు బైబిల్ని అనుసరిస్తుంటే ఎట్లా చంపగలుగుతారు? అదే ప్రశ్నను నేను వారికి ఒక వ్యక్తిని అడిగాను.
జీసస్ కూడా మాంసభక్షణ చేసినట్లు బైబిల్లో ఉందని అతడు అన్నాడు. శ్రీల ప్రభుపాదులు, అది సరే, అతడు ఏదైనా తినగలడు, అతడు మహాశక్తివంతుడు, కానీ అతడే ఆజ్ఞాపిస్తూ మీరు చంపవద్దు, చంపడం ఆపేయండి అని అన్నాడు. అతడు మహాశక్తివంతుడు, మొత్తం ప్రపంచాన్నైనా తినగలడు, కానీ మిమ్మల్ని యేసుక్రీస్తుతో పోల్చుకోకూడదు. మీరు క్రీస్తుని అనుసరించలేరు, కానీ ఆయన ఆజ్ఞను పాటించాలి. అప్పుడే క్రీస్తు ద్వారా నడిపించబడేవారు అవుతారు. అదే నిజమైన విధేయత. అదే భాగవతంలో వివరించబడింది. ఈశ్వరుడైన వాడు అంటే మహాశక్తివంతుడైన వాడు దేనినైనా చేయగలడు, కానీ మీరు అతడిని అనుసరించలేరు. మీరు కేవలం అతనిని ఆజ్ఞను పాటించాలి. అతడు నాకు చెప్పింది చేస్తానని అనుకోవాలి, కానీ అతడిని అనుసరించకూడదు. యేసుక్రీస్తు మాంసము తిన్నాడని నీవు అన్నావు. దాన్ని ఒప్పుకున్నా అతడు ఏ పరిస్థితిలో దాన్ని తిన్నాడో నీకు తెలియదు. తాను మాంసము తిన్నా చంపవద్దని ఇతరులకు అతడు ఉపదేశిస్తున్నాడు. అంటే జీసస్ తనకు తానే విరుద్ధంగా ప్రవర్తించాడని అనుకుంటున్నావా? లేదు. శ్రీల ప్రభుపాదులు, అతడు అది చేయలేడు. అదే అతనికి మీద ఉండే నిజమైన నమ్మకం. అది అతడు చేయలేడు. మరి ఎందుకు మాంసము తిన్నాడో అది అతనికే తెలుసు, కానీ చంపవద్దని మాత్రం నీకు చెప్పాడు. దానిని నీవు పాటించాలి. ఇదే నిజమైన పద్ధతి. నీవు యేసుక్రీస్తువి కావు. అతడు అనుసరించలేవు, అతడిని అనుకరించలేవు. అతడు భగవంతుని కొరకు తన జీవితాన్నే బలి చేశాడు. నీవట్లా చేయగలవా? మరి ఎందుకు క్రీస్తుని అనుసరించాలనుకుంటున్నావు? మాంసభక్షణ ద్వారా నీవు క్రీస్తుని అనుసరిస్తున్నావు. మరి క్రీస్తుని అనుసరిస్తూ భగవత్ చైతన్య వ్యాప్తిని ఎందుకు జీవితాన్ని త్యాగం చేయకూడదు? దీనిని గురించి నీవేమంటావు? నిజంగా ప్రచారం చేసినప్పుడే నీవేమి అనుకుంటున్నావో నీవు చెప్పగలవు. ఈ క్రైస్తవులందరూ భగవంతుని కొరకు ఏం చేస్తున్నారు? ఉదాహరణకు సూర్యుడిని తీసుకోండి. సూర్యుడు మూత్రాన్ని తన వేడి ద్వారా ఎగిరించి వేస్తున్నాడు. మీరు అట్లా మూత్రాన్ని త్రాగగలరా? సూర్యుడిని అనుసరించాలని అనుకుంటూ సూర్యుడు మూత్రాన్ని ఇరిగిస్తున్నాడు, నేను కూడా మూత్రాన్ని త్రాగుతాను అని అనుకోగలరా? యేసుక్రీస్తు మహాశక్తివంతుడు, అతడు ఏదైనా చేయగలడు. మీరు అతనిని అనుసరించలేరు, కేవలం అతని ఆజ్ఞలకు బద్ధులై ఉండగలరు. అది నిజమైన క్రైస్తవ మతం. మహాశక్తివంతుడైన వ్యక్తిని మనం అనుసరించలేము. అది తప్పు. వైదిక సాహిత్యంలో కూడా ఒక కథనం ఉంది. ఒకసారి మహా విషసాగరమే ఏర్పడుతుంది. దాన్ని ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు శివుడు ముందుకు వచ్చి దానిని తాను త్రాగుతానన్నాడు. అదేవిధంగా ఈ విషసాగరాన్ని మొత్తం తాగేసి తన గొంతులోనే అతడు పెట్టుకున్నాడు. మీరు విషం త్రాగగలరా? సముద్రమంత కాకపోయినా కనీసం కొద్దిగానైనా. మరి శివుణ్ణి మనం ఎలా అనుకరించగలం? విషం త్రాగమని శివుడు మనకు ఏనాడు ఉపదేశించలేదు. మనం ఉపదేశానికి కట్టుబడే ఉండాలి, కానీ అనుకరించకూడదు. శివుడు కూడా గాంజా త్రాగేవాడు, మత్తుమందుకు అలవాటు పడ్డవాళ్ళు అంటుంటారు. కానీ శివుడు పూర్తి విషసాగరాన్నే త్రాగాడు. నీవట్లా చేయగలవా? కేవలం శివుడు ఉపదేశాలు మాత్రమే స్వీకరించాలి. విష్ణు ఆరాధనమే సర్వోత్తమ ఆరాధనని అతడు అన్నాడు. విష్ణురారాధనం పరం. ఏ రకమైన ఆరాధన ఉత్తమమైనదని పార్వతీదేవికి అడిగినప్పుడు అతడు జవాబిస్తూ విష్ణు ఆరాధనమే ఉన్నతమైన ఆరాధన అని పలికాడు. దేవతలెంతోమంది ఉన్నా విష్ణు ఆరాధనమే ఉన్నతమైనదని అతడు ఉపదేశించాడు. విష్ణు ఆరాధనం కంటే కూడా ఉన్నతమైనది వైష్ణవ ఆరాధనం. తదియానం అంటే విష్ణు భగవానుని సేవకులు లేదా అతని సంబంధంలో ఉన్నవాళ్ళు.
ఉదాహరణకు మేము తులసి మొక్కకు పూజిస్తాము. మేము అన్ని మొక్కలను పూజించడం లేదు, కానీ శ్రీకృష్ణునితో విష్ణువుతో సున్నిత సంబంధం కలిగి ఉన్నందుకే తులసిని పూజిస్తాము. అదేవిధంగా శ్రీకృష్ణునితో సున్నిత సంబంధం కలిగి ఉంటే దాని ఆరాధన విష్ణు ఆరాధన కంటే ఉన్నతమైనది. సో ఇక్కడితో మనము స్టాప్ చేస్తాము. ఇంకా ఇంకా ఈ పుస్తకము ముగింపు దశలో ఉంది. ఇంకేం నెక్స్ట్ సెషన్లో మోస్ట్లీ ముగింపు అయిపోతుంది ఈ పుస్తకము. సో ఇంతటితో మనం ఇక్కడ స్టాప్ చేస్తాము. సో ఎవరికైనా ఏదన్నా ఏమన్నా అడగాల, డౌట్స్ ఏమన్నా ఉన్నాయా మనం చదివిన దాంతో? హరే కృష్ణ ప్రభు. చెప్పండి మాతాజీ. ఆత్మహత్య గురించి చెప్పారు కదా, ఇక్కడ పూర్వ నిశ్చితం కాదు అన్నారు మీరు. ఇక్కడ కృష్ణుడు పరమ అనుమతిదారు, ఆయన అనుమతి లేకుండా ఒక గడ్డి పరక కూడా కదలదు కదా ప్రభు. ఆత్మహత్య పూర్వ నిశ్చితం ఎట్లా అవుతుంది? ఆత్మహత్య పూర్వ నిశ్చితము కాదు అన్నారు కదా. అవును. ఆయన అనుమతి లేకుండా ఒక గడ్డి పరక కూడా కదలదు అని కూడా చెప్తారు. అది ఎట్లా? అవును, కానీ భగవంతుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు కదా. మనకి స్వేచ్ఛ ఇచ్చాడు, కొంచెం స్వేచ్ఛ ఇచ్చాడు. మనం ఆ స్వేచ్ఛ అనుసారం మనము ప్రయత్నించాలి. సో ఎవరైనా ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి జ్ఞానం లేదు ఒకటి, మరియు వాళ్ళు వేదన చెందుతుంటారు జీవితంలో. నానా రకమైన వేదనకు గురి అవుతున్నారు. ఇంకెలాగైనా కానీ వాళ్ళకి జ్ఞానం లేదో, సరే నేను ఆత్మహత్య చేసుకుంటే అన్నా నా సమస్య పరిహారం అవుతుందని వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. బట్ అది నిజమైన డిసిషన్, నిజమైనది కాదది. సో అంటే వాళ్ళ కర్మానుసారం అంత వేదనకు గురి అవుతుంటారు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు. సో అంటే వాళ్ళకి ఇంకా జీవితం ఉంది, ఇంకా కొన్ని రోజులు బతుకుతారు, కానీ ముందుగానే వాళ్ళు అది పాపం అని యాక్చువల్గా వాళ్ళు వేదన బాధని తట్టుకోలేక వాళ్ళని చంపుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారనమాట. అది కర్మ, నా కర్మ ముగింపు అయిపోతుంది, నేను ఈ కష్టాలని ఇంకా బయటకు వచ్చేస్తాను, నాకు ఈ కష్టాలు అనుభవించడానికి నాకు వద్దు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి జ్ఞానం లేదు, భగవంతుడు ఉన్నాడు, నేను ఈ శరీరం కాదు, నేను భగవంతుని సేవకుణ్ణి. అది ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు అజ్ఞానవంతులు. అంటే వాళ్ళు ఫుల్ తమో గుణంలో ఉన్నారనమాట. ఈ ప్రకృతి గుణాలు 3 రకమైన గుణాలు ఉంటాయి. తమో గుణం అంటే తమో గుణంలోనూ ఎన్నో రకమైన ఉంటాయి. తమో గుణంలో కూడా మనం ఎన్నో రకరకాలుగా ఉండొచ్చు. సో అలా వాళ్ళు డిగ్రేడ్ చేసుకుంటున్నారు అనమాట. సో అదే అన్నమాట మాతాజీ. అంటే వాళ్ళకి ఇంకా జీవితం ఉంది, కానీ వాళ్ళు ముగింపు పొందుతారు. అంటే వాళ్ళు డిసిషన్ కరెక్ట్గా తీసుకోవట్లేదు, అంటే వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి. భగవంతుడు కూడా భగవంతుని ఆజ్ఞ లేనిదే ఏమైనా అది జరగదు, అది నిజమే. కానీ మనం డిసిషన్ తీసుకుంటే, ఇప్పుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు కదా భగవంతుడు. ఆపవచ్చు కదా ప్రభు. భగవంతుడు ఎలా ఆపుతాడు? ఇప్పుడు భగవంతుడు వాళ్ళ కర్మాలను బట్టి ఇప్పుడు మనం ఇందాక చదివాము, మనం ప్రతి ఒక్కరూ మనము నియంత్రించబడుతున్నాము. ఎవరి చేతో కానీ నియంత్రించబడుతున్నాము. లేదంటే మన ఇంద్రియాల చేతనే మనం నియంత్రించబడుతున్నాం. కానీ అది మాయా.
నువ్వు భగవంతుని చేత నియంత్రించబడాలని ముందుకొస్తే కనుక భగవంతుడు నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. భగవంతుడు నీ కర్మని ఆయన తన చేతుల్లోకి తీసుకుంటాడు. అది కృష్ణ చైతన్యంలో ఉంటేనే అది జరుగుతుంది. కానీ కృష్ణ చైతన్యంలో లేకుంటే ఏ తామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యం. వాళ్ళ కర్మని అనుసరిస్తూ ప్రతి ఒక్క జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరంతో వాళ్ళు పోల్చుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నమాట. ఇప్పుడు భగవంతుని గ్రహించకుండా ఉంటే వాళ్ళ కర్మాన్ని బట్టి వాళ్ళు ప్రకృతి అధీనంలో వాళ్ళ జీవనం సాగాలి. ఇప్పుడు నేను ఈ శరీరం అనుకొని వాళ్ళ జీవనం సాగిస్తుంటారు. అంటే భగవంతుడు వాళ్ళ దృష్టిలో నేను లేనే లేడు. అంటే వాళ్ళ కర్మాన్ని బట్టి వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది. సో అది వాళ్ళే డిసిషన్ తీసుకుంటారనమాట. వాళ్ళ స్వేచ్ఛకి వాళ్ళ నిర్ణయానికే అది విడిచిపెట్టిందనమాట. సో భగవంతుడు కూడా అలాగే నాకు శరణాగతి పొందండి అని భగవంతుడు చెప్తాడో, భగవంతుని భక్తులు చెప్తారు. కానీ మనము ఆ దారిలో పయనించకపోతే మనము అజ్ఞానవంతులే అవుతాం. సేమ్ అదే విధంగా కృష్ణుడు కూడా నువ్వు శరణాగతుడైతే నేను నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, నేను నీకు రక్షణ కల్పిస్తాను. సో నువ్వు శరణాగతి కాకుండా ఉండాలనుకుంటే, స్వతంత్రంగా జీవించాలనుకుంటే నువ్వు స్వతంత్రంగా జీవించగలవు ఈ భౌతిక ప్రపంచంలో. కానీ అది నువ్వు మాయాశక్తిలో ఉంటావు, మాయాశక్తిలో నువ్వు నియంత్రించబడతావు. కానీ నువ్వు మనం కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటే కృష్ణుని ఆధ్వర్యంలో మనం నియంత్రించబడతాం అన్నమాట. సో అది అలాగా ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్మానుసారం బట్టి జీవనం చేస్తుంటారనమాట ఈ భౌతిక ప్రపంచంలో. ఏదన్నా జరగని భౌతిక ప్రపంచంలో అది వాళ్ళ కర్మ ఉంటుంది, వాళ్ళ కర్మ. సో ఎప్పుడైతే మనం ఇందాక చదివామో ఆ కర్మ చేంజ్ అవుతుంది, భగవంతుడు చేంజ్ చేయగలడు. కానీ మనం కృష్ణ చైతన్యంలో మనము భగవంతుని పైన సంపూర్ణంగా శరణాగతి పెట్టి ఈ భౌతిక ప్రపంచ ఇంద్రియ తృప్తి, ఈ భౌతిక ప్రపంచం పైన ఆసక్తిని కంప్లీట్గా విడిచిపెట్టి మనం కృష్ణ చైతన్యంలో మనము సంపూర్ణంగా మనము ఆ విధంగా మనం నడుచుకుంటే గనక అప్పుడు మనకి భగవంతుడు మన కర్మని ఆయన స్వీకరిస్తాడనమాట. స్వీకరించి నెక్స్ట్ మనకి ఏం చేయాలి అని మనకి అన్ని విధాలుగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సో భగవంతుడు భక్తుల విషయంలో యాక్టివ్గా ఉంటాడనమాట. సో వేరే వాళ్ళు భగవంతుని భక్తులు కానప్పుడు వాళ్ళ కర్మానుసారం బట్టి వాళ్ళు నడుచుకుంటారు అన్నమాట. సో అది మాతాజీ. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్మాన్ని బట్టే వాళ్ళు ఉంటారన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో. సో అంటే అజ్ఞానం అది. ఎవరన్నా ఏదన్నా ఒక డిసిషన్ తీసుకొని ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుని జ్ఞానం లేకుండా అది అజ్ఞానమే అవుతుంది. నేను ఈ శరీరం అనే భావనలోనే జీవిస్తూ ఉంటారు కదా. మళ్ళీ వాళ్ళ కర్మాన్ని బట్టి మనము అనేక విధమైన నానా రకాలైన జీవరాశులను చూస్తుంటాం. 84 లక్షల జీవరాశులు. ఒకరు మనిషి జీవితంలో ఉంటారు, ఇంకొకరు వేరే రూపంలో వేరే జీవరాశులుగా ఉంటారు. సో మనం అది వాళ్ళ డిసిషన్నే, ప్రతి ఒక్క జీవి యొక్క డిసిషన్నే అది. నేను ఈ విధంగా ఆనందాన్ని స్వీకరించాలనుకుంటున్నాను అంటే భగవంతుని విడిచిపెట్టి స్వతంత్రంగా. సో అప్పుడు భగవంతుడు కూడా సరే ఈ భౌతిక ప్రపంచాన్ని నేను సృష్టించాను, మీకు స్వతంత్రంగా మీరు జీవించండి, నా నియంత్రణ లేకుండా జీవించండి, మీ కర్మానుసారం బట్టి
మీకు మంచన్నా కానీ చెడన్నా కానీ జరుగుతుంది అని. సో కంప్లీట్గా వాళ్ళే వాళ్ళ జీవితానికి బద్దులన్నమాట. సో కృష్ణ చైతన్యాన్ని మనం తీసుకుంటే కనుక మనము కృష్ణుని ఆధ్వర్యంలో మనం వస్తామన్నమాట. కృష్ణ భక్తుల ఆధ్వర్యంలో, ప్రభుపాదుల వారి ఆధ్వర్యంలో, కృష్ణుని ఆధ్వర్యంలో మనకి రక్షణ కల్పిస్తుందన్నమాట. మన కర్మ ఎటువంటిదైనా కానీ మనం ఒక్కసారి శరణాగతి తీసుకొని మనం హరే కృష్ణ మంత్రాన్ని జపించడం, భక్తుల సాంగత్యం చేయడం, ప్రభుపాదుల వారు ఏం చెప్తారో ప్రసాదం స్వీకరించడం, భగవంతునికి నైవేద్యం పెట్టడం. సో మనం భక్తి మార్గంలో ప్రయత్నిస్తే గనక మన కర్మ సంపూర్ణంగా కృష్ణుడు ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట. సో అలా అర్థం చేసుకోవాలి మాతాజీ మనం. సరే ప్రభు, అర్థమైంది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సరే, ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. విశ్వగురు శీల ప్రభుపాదకి జై జై. జయ జయ. హరే కృష్ణ మాతాజీ. ఇంకొకటి మేము మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ప్రభు. ఈ పుస్తకము ఇంకా ముగింపు దశకు వచ్చింది కదా. సో నెక్స్ట్ పుస్తకము ఏది, మనము ఏదైనా ఒక పుస్తకాన్ని మొదలు పెడదాము, మీ అభిప్రాయం ఏదైనా ఉందా? ఈ పుస్తకము చదివితే బాగుంటుంది, దీన్ని చదివి మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది, మీకు ఏదన్నా అలా ఏదన్నా మీకు అనిపిస్తుంటే చెప్పవచ్చు. ప్రభుపాదులు వారు రాసిన అన్ని పుస్తకాలు ఒకటికింత ఒకటి ప్రభు. ఏది తక్కువ, ఏది మేలు ఏమీ లేదు దాంట్లో. ఆత్మ సాక్షాత్కార విజ్ఞానం చదవండి ప్రభు. నెక్స్ట్ ఆత్మ సాక్షాత్కార విజ్ఞానమా? సరే సరే మాతాజీ, అలాగే. సో అట్లయితే నెక్స్ట్ ఇది పరిపూర్ణ ప్రశ్నలు, ఇది పరిపూర్ణ ఉత్తరాలు ముగింపు అయిన తర్వాత ఆత్మ సాక్షాత్కార విజ్ఞాన్ని మనం చదవదాం. సరే ప్రభు. సరే సరే, ఓకే ఓకే. హరే కృష్ణ.